నెల రోజులు నీకోసం ఆగుతాను. ఆలోగా తీర్చలేదనుకో సొంతం చేసుకుంటాను. అదే తనఖా పెట్టిన ఈ ఇంటిని. వస్తా. దరిద్రుడు, వాడి చూపు వాడి మాట రెండు వంకరే. అందుకేనమ్మా, అందుకే నీ తొందరగా పెళ్ళైపోతే బాగుండు అనేది. ఇలాంటి దారుణాలు చూడకుండా నేను చచ్చినా బాగుండేది. ఏం చేస్తాం తాతయ్య, ఆడపిల్ల అవసరం మగాళ్ళకి అవకాశంగానే కనిపిస్తుంది. ఆ దేవుడి దయ వల్ల నాకు ఏ చిన్న ఉద్యోగం దొరికినా చాలు. ఈ దుర్మార్గుడి ఆకలి చూపుల్ని భరించాల్సిన బాధ లేకుండా పోతుంది. పాపం దివ్య ఎలా ఉండేది, చివరికి ఎలా అయిపోయింది? పెళ్లి కావాల్సిన పిల్ల ఆ దుర్మార్గుడి చేతిలో పడి ఎంత దారుణమైన బాధను అనుభవిస్తుందో తలుచుకుంటేనే జాలేస్తోందన్నయ్య. చెల్లెమ్మా, ఆ దుర్గ కూతురు దివ్య ఆ దుర్మార్గుడి చేతిలో ఎక్కడ బందీగా ఉందో తెలిసిపోయింది. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావన్నయ్య? తనను నమ్మొచ్చిన ఒక ఆడపిల్లని అంత దారుణంగా టార్చర్ పెడుతున్న ఆఫీసర్ మీద వాళ్ళ పై అధికారులకి కంప్లైంట్ ఇద్దాం. ఈ ఫోటోను ఆధారంగా చూపించి ఆ రాక్షసుడికి శిక్ష పడేలా చేద్దాం. అది నువ్వు అనుకున్నంత తేలిక కదమ్మా. అతను ఒక ఆఫీసర్, తనకు ప్రమాదం అని తెలిస్తే దివ్యను ఏమైనా చేయగలడు. అంతేకాదు, కేసుని ఇంకో రకంగా మ్యానిపులేట్ చేసి ఈజీగా తప్పించుకోగలడు. అదేంటన్నయ్యా, ఆ నీచుడు దివ్యని టార్చర్ పెడుతున్నట్టు ఈ ఫోటోలు స్పష్టంగా కనిపిస్తుంది కదా? కనిపిస్తుందమ్మా, కానీ వాళ్ళు తలుచుకుంటే దివ్యను ఒక దొంగగానో హంతకురాలుగానో టెర్రరిస్ట్ గానో అరెస్ట్ చేశామని ఇంట్రాగేషన్ చేస్తుంటే కావాలని తిరగబడిందని కట్టుగదలు అల్లి కోర్టులో ఒక నేరస్తురాలుగా నిలబెడతారు. అప్పుడు దివ్యను విడిపించడం దాదాపు అసాధ్యమే అవుతుంది. అంటే దివ్య ఎక్కడుందో తెలిసి కూడా కాపాడలేవా అన్నయ్య? కూతురు కోసం ఆందోళన పడుతూ బోరున ఏడుస్తున్న ఆ దుర్గమ్మ కన్నీళ్ళని తుడవలేవా? ఏంటమ్మా నువ్వు ఇంకా ఆ దుర్గమ్మ మీద జాలు చూపిస్తున్నావా? ఆ దివ్యని ఎలాగైనా రాజశేఖర్ కట్టబెట్టాలన్న ఆశతో ఆ మహాతల్లి నిన్ను ఎంత హింస పెట్టిందో, ఎన్ని రకాలుగా నిన్ను అనుమానించి అవమానించిందో అప్పుడే మర్చిపోయావా? తల్లి చేసిన తప్పులకి కూతురు శిక్షను అనుభవించడం న్యాయమేనంటావా అన్నయ్య? నిస్సహాయంగా ఆ నరకంలో మగ్గిపోతున్న ఒక ఆడపిల్ల మీద జాలి పడటం కూడా తప్ప? నిన్ను ద్వేషించిన వాళ్ళు కూడా నువ్వు క్షమించగలుగుతున్నావు అంటే నిజంగానే ఇది చాలా గొప్ప మనసమ్మా. అలాగే ఆ దివ్యని తప్పకుండా కాపాడాలి. కానీ ఒక లాయర్గా నా అనుభవంతో చెప్తున్నాను, ఈ ఒక్క ఆధారం సరిపోదు. అన్నయ్య, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దివ్యని మాత్రం రక్షించాలి, వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చాలి. ఆ పుణ్యాన్ని నువ్వే మూట కట్టుకోవాలి. పుణ్యం కష్టపడి మనం దివ్యను విడిపించినంత మాత్రాన ఆ దుర్గమ్మ మారిపోతుందని నేను అనుకోనమ్మా. అన్నయ్య, నేను కోరుకునేది ఎవ్వరి మీద పగ సాధించాలని కాదు, ఆ తప్పు చేసిన వాళ్ళల్లో పరివర్తన రావాలని. చెల్లెమ్మా,
నువ్వు ఇంతే, ఎప్పటికీ మారు. మార్పు అంటే నచ్చని వాళ్ళ నాశనాన్ని కోరుకోవడం కాదు కదా, వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకునేలా మార్చడం. చీ 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 చీ. ఏంటి అవతారం? నేను నీకేం చెప్పాను? ఏయ్, నేనొచ్చేసరికి రోజు శుభ్రంగా మల్లెపూలు పెట్టుకొని గుమ్మగుమ్మలాడుతూ ఉండాలని చెప్పానా లేదా? అంటే నా మాట లెక్క చేయవన్నమాట. ఏయ్, బెల్ట్ తీయాలనా? అది ఆ మాత్రం భయం ఉండాలి. హలో, 5 minutes లో రెడీ అయ్యిరా. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. హలో. సార్, మీరిక్కడ? షటప్. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ ఇంత నీచానికి దిగజారుతావా? ఓ క్రిమినల్ లాగా బిహేవ్ చేస్తావా? కమిషనర్ గారు, ఈ వీడియో చూపించి ఇతని గురించి మీకు చెప్పినప్పుడు మీరు నమ్మలేదు. మీరేమో నన్ను అనుమానించారు. అందుకే పర్సనల్గా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేశాను. దుర్గమ్మ గారు, ఇక బయటికి రండి. అయ్యా, మీకు చేతులెత్తి దండం పెడతాను. ఈ రాక్షసుడు మాయ మాటలు చెప్పి నా కూతుర్ని లేవ తీసుకుపోయి ఎంత హింస పెట్టాడో చూడండి. ఇదే గదిలో నా కూతురు ఎన్నిసార్లు బోరు నేర్చిందో తలుచుకుంటే నా గుండె మండిపోతోంది. ఈ దుర్మార్గుని వదిలిపెట్టకండి, అస్సలు వదిలిపెట్టకండి. నమ్మించి నన్ను ఇక్కడ బంధించి పోలీస్ చొల చూపించి చచ్చిపోతానన్న వినకుండా నాతో అతి దారుణంగా ఆడుకునే ఈ మానవమృగాన్ని ఉరి తీసి చంపేయండి సార్. వీడు బతకూడదు సార్. నాలాగే ఇంకో ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. ఐ విల్ కిల్ యు రా, ఐ విల్ కిల్ యు.
కానిస్టేబుల్ కమిషనర్ గారు, అదిగో వ్యక్తి, వాడు క్రిమినల్. ఇక్కడ జరిగే ఘోరానికి నేరానికి ఇక్కడున్న వాళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులు. ఒక అత్యుత్తమైన పోలీస్ అధికారిగా మీ జడ్జిమెంట్ ఏంటో ఇప్పుడే చెప్పండి. సార్ సార్ వీళ్ళందరూ నన్ను కావాలని షటప్. నీలాంటి రోగ్స్ వల్లే డిపార్ట్మెంట్ పరువు గంగలో కలుస్తోంది. రైట్ నౌ యు ఆర్ సస్పెండెడ్. దివ్య అనే అమ్మాయిని చట్టవిరుద్ధంగా బంధించి ఆమె మీద దౌర్జన్యం చేస్తూ లైంగికంగా హింసించినందుకు నీ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నాను. శ్రీనివాస్ సార్ టేక్ హిమ్ అండర్ కస్టడీ. ఓకే సార్. రమ్మంటుంటాయి. మూర్తి గారు, కంగ్రాచ్యులేషన్స్. మీ స్టింగ్ ఆపరేషన్తో ఈ అమ్మాయిని కాపాడి ఒక క్రిమినల్ ఆట కట్టించారు. థ్యాంక్ యూ సార్. సార్, మీరు చేసిన ఈ సహాయాన్ని జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే అమ్మా. చూడమ్మా దివ్య, మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసగించే వాళ్ళు ఉంటారు. ఇక మీదైనా కేర్ఫుల్గా ఉండు. అలాగే సార్. వస్తాను మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. మూర్తి గారు, నా కూతుర్ను మళ్ళీ నాకు దక్కేలా చేశారు. నీ వల్లే దానికి విముక్తి లభించిందయ్యా. దుర్గమ్మ గారు, చేసింది నేనైనా ఇదంతా నా చేత చేయించింది దుబాయ్ మేడం. ఆ రోజు మీరు కన్నీళ్లతో మొరపెట్టుకుంటే కరిగిపోయింది ఆ తల్లేనమ్మా. మూర్తి గారు, నిజంగా ఇది నా కూతురికి పునర్జన్మే. ఇంత గొప్ప సహాయం చేసిన ఆ మేడం కాళ్ళు పట్టుకుని ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుందయ్యా. అమ్మా, అయ్యో, ఏంటండి ఇది? మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అమ్మా, నువ్వు చేసిన ఈ మేలుని ఈ జన్మలో మర్చిపోలేను. నేనా? నేనేం చేశాను? నువ్వేం చేసావో నీకు తెలుసు, నాకు తెలుసు. నా కూతుర్ని కాపాడిన దేవతవమ్మ నువ్వు. ఈ జన్మకి మళ్ళీ మా దివ్యని కళ్ళారా చూస్తాననుకోలేదు. ఏమైపోయిందో కూడా తెలియని నా కూతురి కోసం ఎంత బాధపడ్డానో, ఎన్ని కన్నీళ్లు కార్చానో, ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నానో నాకు తెలుసమ్మా. కానీ ఏ దేవుడు కరుణించలేదు, నా మొరని ఆలకించలేదు, నా కన్నీళ్ళకి కరిగిపోలేదు. ఆ దుర్మార్గుడు చెర నుంచి కాపాడలేదు. కనీసం నా కూతురు ఎక్కడుందో తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. కానీ ఈనాళ్ళకి నా కూతురు నాకు దక్కింది. అది నీ వల్లేనమ్మా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనమ్మా. దుర్గమ్మ గారు, ముందు మీరు కూర్చోండి.
కూర్చోండి. ఇందులో నేను చేసింది ఏముంది? మీ కూతురికి అన్యాయం జరిగింది. అందుకే లాయర్ మూర్తి గారు రంగంలోకి దిగారు. ఆ దుర్మార్గుడికి శిక్ష పడేలా చేసి న్యాయాన్ని గెలిపించారు. మీ కూతుర్ని కాపాడి మీకు అప్పగించారు. మూర్తిగారంతా చెప్పాడమ్మా. ఒక లాయర్గా చేసింది అతనే అయినా ఒక మనసున్న ఆడదానిగా, ఒక కరుణామూర్తిగా పనిచేయించింది మాత్రం నువ్వే అని నాకు అర్థమైంది. గోరంత సాయం చేసి కొండంత ప్రతిఫలాన్ని కోరుకునే జనాలున్న ఈ ప్రపంచంలో ఒక ఆడపిల్లని ఒక రాక్షసుడి కబంధ హస్తాల్లోంచి విడిపించి కూడా నాదే ఉంది అన్నావు చూడు, ఆ ఒక్క మాట చాలమ్మా. మానవత్వానికి నిలువెత్తు రూపం నువ్వే అని తెలుసుకోవడానికి. దుర్గమ్మ గారు, ఎవరు చేశారు అనే దానికన్నా ఏం జరిగింది అనేదే ముఖ్యం. ఒక కాకి గాయపడితే 100 కాకులు జాలితో దాని చుట్టూ చేరుతాయి. సాటి మనిషి ఆపదలో ఉంటే ఆ విషయం తెలిసి చేయగలిగిన సాయం చేయగలిగినప్పుడే మనిషి అనే మాటకి అర్థం ఉంటుంది. పక్షికి గుప్పెడు గింజలు, ఆపదలో ఉన్న మనిషికి 4 మెతుకులు, కన్నీళ్లు కారుస్తున్న మనిషికి కాస్తంత సానుభూతి. అదే నాకు తెలిసింది. అవును, దివ్య ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే కోలుకుంటోందమ్మా. బ్రతుకు మీద ఆశని వదిలేసుకున్న నా కూతురికి నిజంగానే ఇది పునర్జన్మ. తన దాకా వస్తే గానీ తెలియదు అంటారు. నా విషయంలో అది అక్షరాల నిజమైంది. ఒకప్పుడు నేను చేసిన పాపాలకి ఫలితాన్ని, నా కడుపున పుట్టిన పాపానికి ఇప్పుడు నా కూతురు అనుభవిస్తోంది. దుర్గమ్మ గారు, ఏం మాటలవి? నీకు తెలీదమ్మా. ఇప్పుడు కన్నీళ్లతో నిండిన నా కళ్ళల్లో ఒకప్పుడు అహంకారం కనిపించేది, పొగరు కనిపించేది, కక్ష కనిపించేది, పగ ప్రతీకారం కనిపించేవి. ఆ తలబిరుసుతోనే ఆ రోజు అంజలి అనే ఒక అమ్మాయికురాలికి అన్యాయం చేశాను. దెబ్బతింటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసాక అన్యాయంగా నేను హింసించడం వల్ల అంజలి మనసు ఎంత గాయపడి ఉంటుందో అర్థమైంది. బ్రతుకు విలువను తెలుసుకున్నాక ఇప్పుడు నేను దేవుణ్ణి కోరుకునేది ఒక్కటే, ఎలాగైనా అంజలికి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. దుర్గమ్మ గారు, అవునమ్మా, మేమందరం కలిసి కావాలనే తనని బాధ పెడుతున్నామని తెలిసినా కూడా పల్లెత్తు మాట అనేది కాదు అంజలి. మౌనంగానే అన్నీ భరించేది. ఆ అంజలి నిజంగానే ఒక దేవత. ఆమెను మించిన దేవతవమ్మా నువ్వు. అందుకే నీ ముందు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అంజలి జీవితం చక్కపడాలి. అందుకు నా వంతు సాయం ఏదైనా చేయగలిగితే నా జన్మ ధన్యమైనట్టే అనుకుంటాను. దుర్గమ్మ గారు, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. ఏం జరిగితేనే మీ కూతురు మళ్ళీ మీ దగ్గరికి చేరింది. తను గాయపడ్డ ఆడపిల్ల, కళ్ళల్లో పెట్టుకొని చూసుకోండి, కంటికి రెప్పలా కాపాడుకోండి. అలాగే తల్లి, వెళ్ళొస్తాను. ఆంటీ, దుర్గ కూతురు దివ్య దొరికిందట కదా? నేను విన్నాను గీత. పాపం దుర్గా కూతురు కోసం ఇన్నాళ్ళు విలవిల్లాడిపోయింది. ఏం జరిగితేనే పిల్ల దొరికింది కదా, అది చాలు. దొరికింది సరే ఆంటీ, ఎలా దొరికిందా అని, ఆ లేవ తీసుకుపోయినవాడు అంత తేలిగ్గా ఎలా వదిలేశాడా అని.
ఆ వివరాలన్నీ తెలుసుకోవాలని నాకు కూడా ఉంది గీత. డైరెక్ట్గా అడుగుదామనుకుంటే ఆ దుర్గసలు క్లబ్కి రావడమే మానేసింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న కూతుర్ని ఓదారుస్తూ ఇంట్లోనే కూర్చుందేమో ఆంటీ. ఏమో గీత మరి. ఇంత జరిగాక ఆ దివ్యకింక పెళ్ళైనట్టే. నిజమే గీత. ఈ సంగతి బయటికి తెలిస్తే ఎవరు చేసుకుంటారు? అందుకే పాపం ఆ దుర్గ బయటికి రావడానికే మొహం చెల్లక 4 గోడల మధ్య ఉండిపోయి ఉంటుంది. కూతురుగా గతి పట్టినందుకు బాధగా ఉన్నా ప్రాణాలతో తిరిగొచ్చినందుకు ఒక తల్లిగా తెగ సంబరపడిపోతుందేమో. ఆంటీ, మీకెలా ఉందో తెలియదు కానీ నాకైతే ఆ దివ్య కేసు గురించి ఆలోచిస్తుంటే ఓ గొప్ప క్రైమ్ స్టోరీని చదువుతున్నంత థ్రిల్లింగ్గా ఉంది. దివ్య ఎలా బయటపడింది? ఎంత ఆలోచించినా ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ దొరకట్లేదు. ఆంటీ, మీరే ఆ దుర్గమ్మకు ఒకసారి కాల్ చేసి ఆ వివరాలన్నీ తెలుసుకోరాదు? కడుపొబ్బరం నీకు, ఫోన్ చేయాల్సింది మాత్రం నేనా? ఆంటీ, నాకు మాత్రమేనా ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని? మీకు మాత్రం లేదా? నీ ఆలోచనల్ని ఎదుటి వాళ్ల మీద రుద్దడంలో నువ్వు ఎక్స్పర్టివి కదా. చేస్తానుండు. మారిన మనిషిగా ఆ అంజలి గురించి నీతో ఒక సంగతి చెప్పాలి. ఆ పాపంలో నాకు కూడా కొంత భాగం ఉంది. నా వంతు సాయం ఎప్పుడైనా సరే. దుర్గమ్మ అత్తయ్యతో అజిత్ అంత సీరియస్గా మాట్లాడుతున్నాడేంటి?